ప్రజలు కూడా గమనిస్తే రాజకీయాలు తెలుసుకోవాలని చెప్తాను. మళ్ళీ వస్తాను గాది గారు. మనతోటి సామంత్ శ్రీనివాస్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. సామంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మీ మిత్రపక్షం నాయకులకి ఒక రకమైనటువంటి ఆహ్వానం. సో మీతో పాటు మిత్రపక్షంగా లేనటువంటి ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఇంకొక రకమైనటువంటి ఆహ్వానమా ఢిల్లీలో? అలా ఏం లేదండి. గతంలో కూడా మనం చూసాం, ఎప్పటికప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అపాయింట్మెంట్లు వెంటనే ఇస్తున్నారు అనేది కూడా పదే పదే మనం వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సినటువంటి సమన్వయం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా అందరికీ ఒకే రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటది. ఏదైతే సహాయ సహకారాలు అందించాలో కేంద్రం నుంచి ఆ రకమైన సహాయ సహకారాలు అందించడంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉందని చూడకుండా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ అంతకు రేవంత్ రెడ్డి వెళ్ళారు, రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు అందరినీ కలుస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినట్టు సాయం చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క 2 రోజుల పర్యటన దేశం మొత్తాన్ని కూడా ఆకర్షించింది. ఎందుకంటే మీరన్నట్టు ఇందాక చిన్నప్పరెడ్డి గారు మాట్లాడుతూ మేము అనలేదు, మనిషి విలువ తగ్గించి మాట్లాడకండి, మేము సహించలేకపోతున్నాము అంటారు. గతాన్ని నెమరు వేసుకోవాలి. ఒకవేళ ఈయన మాట్లాడకుండా ఉండొచ్చేమో కానీ వైసీపీ నాయకులు, చోటా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడారంటే, 2 చోట్ల పోటీ చేస్తే కనీసం గెలవలేని వ్యక్తి, కనీసము డిపాజిట్లు కాని వ్యక్తి, పార్టీని నిలుపుకోలేని వ్యక్తిని పదే పదే హీనంగా మాట్లాడారు. మేము చెప్పాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, కాలం మారుతుంది, అధికారం మీ చేతుల్లో ఉందని 151 సీట్లు ఉందనేటువంటి అహంకారంతో మాట్లాడతారు. ప్రజలు ప్రతి మాట గమనిస్తారు, ప్రతిదీ నోట్ చేసుకుంటారు. మీకు ఇచ్చినటువంటి 3 అంకెల సంఖ్యలో నుంచి ఒక అంకెను పీకేస్తారని నేను గతంలో కూడా చెప్పాను. నిజంగా అదే జరిగింది. 151 నుంచి పెద్ద అంకెను పీకేస్తే మిగిలింది 11. ఇప్పటికైనా నేల మీదకి వచ్చి మనిషి విలువ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారంటే రియలైజ్ అవుతున్నారనేసి. అది కాదు, ఇంకో బాధాకర అంశం ఏంటంటే, ఇప్పుడు శాసనసభ్యులు అంటాం తప్పెలా అవుతుంది? సామంత్ గారు గౌరవప్రదమైనటువంటి పదం అది. చట్టసభలో ఇప్పుడు ఎన్నుకోక ప్రజల చేతే కదా ఆయన ఎమ్మెల్యే అయ్యారు పులివెందులకి. సో ప్రెసిడెంట్ ఆయన పులివెందుల శాసనసభ్యులు అంటే శాసనసభ్యులు కాదా? మాజీ ముఖ్యమంత్రి అంటూ ప్రస్తుత పులివెందులు అన్నారు. మరి మీరేం మాట్లాడారు? ఆయన కారును కొనుక్కుంటే, ఆయన కష్టపడి సినిమాల ద్వారా వచ్చేటువంటి డబ్బుతో కారును కొంటే దాని గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడి హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్థానాన్ని చూస్తే గతంలో 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి వేధింపులు కావచ్చు, మీరు చేసినటువంటి హింస కావచ్చు, వాటి నుంచి ఎదుర్కొని పోరాట పటిమ ఏదైతే చూపారో ఆ రకంగా పోరాట పటిమను చూపుతూ ఎంతటి తెగింపుకైనా నేను సిద్ధంగా ఉన్నాను, రాష్ట్రాన్ని జగన్ బారి నుంచి కాపాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, వ్యతిరేక ఓటును ఎటువంటి పరిస్థితుల్లో చీలనివ్వని ఘంటాపదంగా చెబుతూ దాన్ని సాధించినటువంటి వ్యక్తి. అదే క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలో తాను ఒక ఇంత తగ్గి ఒక స్థాయిలో త్యాగం లాంటిది చేసి 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఆయన గర్వాన్ని గాని, అహంకారాన్ని గాని, ప్రతీకారాన్ని గాని, కక్షని గాని చూపించకుండా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తగా కక్షల కోసము, పగ తీర్చుకోవడం కోసం ప్రజలు మనకు ఈ అధికారం ఇవ్వలేదు. ఇది బాధ్యతతో కూడుకునేది. గతంలో జరిగినవి చట్ట ప్రకారం చట్టం పని చేసుకుంటుంది. మనము ప్రజలకు సేవ చేయాలనేటువంటి మాట తీరు, వ్యవహరించినటువంటి తీరు, ఆచరించినటువంటి తీరు కారణంగా ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే పాన్ ఇండియా వైజ్ ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. అదే విధంగా గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించడము, అక్కడంతా కూడా మంచి ఫలితాలు రావడం కారణంగా ఖచ్చితంగా ఆయన ఇమేజ్ ను పెంచుతుంది. ఒక జాతీయ స్థాయి నేతగా ఆయన ఇమేజ్ ను పెంచడము, ఎన్డీఏ కూటమిలో ప్రధానమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభించడం అనేది సర్వసాధారణము, సహజం. రానున్నటువంటి కాలంలో మరింత గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఆమోదిస్తే ఇచ్చేటువంటి గౌరవం అది, ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు అది. ఇంకొక అంశం సామంత్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరో కొత్త వ్యక్తుల పేర్లు కూడా ఈ 3 రాజ్యసభ స్థానాల్లో ఒక రాజ్యసభకు వినపడతాయి అనేటువంటి ఇంకొక
చర్చ కూడా తెర మీదకి వస్తుంది. వాస్తవాలు ఉన్నాయా వాటిలో? ఇప్పుడు ఇందాక గాదే గారు చెప్పినట్లు ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసుకోవడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం కూటమికి ఉంది. కూటమి నేతలు చర్చించి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సచ్చినటువంటి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను నియమించుకునేటువంటి స్వేచ్ఛ, నియమించేటువంటి హక్కు ఆ పార్టీ నేతలకు ఉంది. 3 పార్టీలు కలిసి మాట్లాడుకుంటాయి. మరి సరికొత్తగా ఎప్పుడు వెళ్ళలేదంటే మీరు ఇందాక తీసుకొచ్చినటువంటి ఎప్పుడు మన రాష్ట్రానికి సంబంధం లేని, మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇచ్చింది మీరు. అదేదో నందిగం సురేష్ గారిని జాతికి దేశానికి అందించినటువంటి ఫ్లోలో అన్నారు. నిజంగా నందిగం సురేష్ గారు ఏం చేశారు? అమరావతి ప్రాంతంలో మా పార్టీ అప్పటి జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక బీసీ నేత అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులను పరామర్శించేందుకు, వారికి మద్దతు తెలియజేసేందుకు వెళ్తే నందిగం సురేష్ అనుచరుల్ని పెట్టి దాడి చేసి మా ఎస్సీ మోర్చా నాయకుడిని కొట్టి దౌర్జన్యం చేసి అటువైపు రానికుండా అడ్డుకొని బలవంతంగా అంటే ఒకవైపు అమరావతి కావాలని చేస్తుంటే మాకు అమరావతి వద్దు 3 రాజులు కానీ ఆ ప్రాంతంలో ఒక ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ ని నడిపినటువంటి వ్యక్తి నందిగం సురేష్ గారు. ఆయన వ్యవహరించినటువంటి తీరు, మాట తీరు ఎక్కడా కూడా మీరు అన్నట్టు దేశానికి అందించేంత గొప్ప నాయకుడేం కాదు. మీరు నియమించినటువంటి, మీరు ఇచ్చినటువంటి అవకాశాలు ఏవి కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడటమో లేక సామాజిక న్యాయం పేరుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా సామాజిక న్యాయం జరగలేదు. కేవలం పేరుకు ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నది తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనం కానీ. ఇకపోతే సామంత్ గారు, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఈ భేటీలు, విందులు, డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఎన్డీఏ అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కూటమి ఎంపీలు, వీళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం గారు విందు ఇచ్చారు, వాళ్ళందరూ పాల్గొన్నారు. అంత డిస్కషన్ జరిగింది 2 days నుంచి. అయితే ఇక్కడ రాజ్యసభ సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి చర్చలు ఏమన్నా ఢిల్లీలో జరిగినాయా ఈ 3 స్థానాలకు సంబంధించి? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్చించాలనుకున్నప్పుడు 3 పార్టీల నేతలు ఎప్పుడు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రిత్వ శాఖతో ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం అలసత్వం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, చేతగానితనం కారణంగా వెనుకబట్టేటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అనేక విషయాలను వాళ్ళు చర్చించడం జరిగింది. అందుకు ఒక ఎగ్జాంపుల్, హర్ ఘర్ జల్ పేరుతో ప్రతి ఇంటికి శుద్ధి నీటిని అందించేటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వము ఇతోధికంగా ఈ రాష్ట్రానికి 27,248 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తే కేవలం 4,235 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 100% పూర్తి చేయాల్సిన హర్ ఘర్ జల్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకుండా ఇవాళ అన్ని రాష్ట్రాలు ఆ విషయంలో ముందుంటే ఆంధ్రప్రదేశ్ ను వెనుకొని నెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి. ఇచ్చినటువంటి నిధులను ఆ పథకానికి ఖర్చు పెట్టకుండా పక్కదారి మళ్లించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, కేంద్ర నిధులను దారి మళ్లించారు. సర్పంచ్కి ఇచ్చినటువంటి సర్పంచ్ హక్కులను కాలరాస్తూ వాళ్ళకి ఇచ్చిన నిధులను సచివాలయాలకు, ఇతర రెవెన్యూ వాటికి వాడుకొని సర్పంచులు రోడ్డు మీద భిక్షాటం చేశారు. వైసీపీ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు కూడా రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేశారు. 2023 ఆగస్టు 10 రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఒక పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఈ రకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి క్రమంలో మీ పైన పెరిగినటువంటి వ్యతిరేకత కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటికైనా కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరిస్తూ రానున్నటువంటి కాలంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు అభినందించేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ లో చూసాం, ఏది కూడా వాస్తవాలు. అందులో ఆయన మాట్లాడిన దాంట్లో గతంలో నాడు నేడు స్కూళ్లకు నేను అంగులు తెచ్చాను, మొత్తం మార్చేసింది. అదేవిధంగా స్కూల్లో విలీనం కారణంగా చాలా మంచి జరిగిందన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల చాలా మంచి జరిగిందన్నారు. నిజంగా స్కూల్లో విలీనం వల్ల హాజరు శాతం కానీ, పిల్లల యొక్క డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరిగిందే కానీ, అదే విధంగా నాడు నేడు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్వశిక్ష అభియాన్ కింద ఇచ్చిన నిధులతో ఖర్చు పెట్టారు. అది కూడా పైపైన రంగులకు, పార్టీ రంగులను తలపించే విధంగా పార్టీ ప్రచారం కోసం ఉపయోగించారు తప్ప విద్య అభివృద్ధి కానీ, విద్యార్థుల యొక్క ఉన్నతికి కానీ ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఈ రకంగా ప్రతి నిర్ణయం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా గతంలో జరిగినటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడుస్తూ అదే క్రమంలో సంపదను సృష్టించే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలను ఆహ్వానిస్తూ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తూ వాళ్ళని వేధించకుండా మనం చూసాం. గతంలో కియా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి బాధపడ్డారు? అక్కడ ఏకంగా కియాకి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఓ ఎంపీ ఇలా ఏలు పెట్టి చూపించడం అప్పట్లో పేపర్లో టీవీలో పెద్ద చర్చనీయాంశమైంది. వేలు పెట్టడం కాదు, బెదిరించారు. అంటే బెదిరించడం ఇంటర్నల్ గా బెదిరించారో లేకపోతే దాడి చేశారో, అయితే బహిరంగంగా వేదిక మీదకి ఎక్కి వారి ముఖం పెట్టి కళ్ళ ముందు ఇలా వాళ్ళ కళ్ళ మీద ఏలు పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక అంటే అది ఎలా బిహేవ్ చేశారు అంటే గూండాగిరి. గోరంట్ల మాధవ్ అనేటువంటి ఎంపీ కియా సంస్థను వేధించడము, ఇక్కడ గల్లాకు సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ ను దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉండేటువంటి ఇక్కడ గల్లా సంబంధించిన అమర్ రాజా బ్యాటరీ సంస్థని మూసివేసే దిశగా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఎస్ మేమే చెప్పాం, వెళ్ళిపోండి, మేమే తరివేశాం అని వాళ్ళే బాహటంగా ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎందుకంటే వేధిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నటువంటి సంస్థను బెదిరించి దాన్ని పంపించేస్తుంటే అవును మేమే బెదిరించాము, పంపించేస్తున్నాము అని వాళ్ళే చెప్పారు. ఏంటంటే కాలుష్యం అనేటువంటి ఒక కారణం చుట్టూ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వేధించి చివరికి ఏం జరిగింది? అదే గల్లా యాజమాన్యం తెలంగాణలో హైదరాబాద్ దగ్గర 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు స్థాపించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించకపోగా వేధిస్తుందని చెప్పి ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు పక్కకి వెళ్ళిపోయి, లూలు లాంటి సంస్థలు కూడా ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి, ఆ రకంగా వేధించడం ఏదైతే ఉందో ఆ వేధింపుల కారణంగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే క్రమంలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము రెడ్ కార్పెట్ వేస్తూ వాళ్ళకు అవసరాలు తీరుస్తూ ఎక్కడ వేధించడం గానీ వాళ్ళని డిమాండ్లు గానీ ఆ రకమైన పనులు చేయకుండా పరిశ్రమల ద్వారా సంపద సృష్టించవచ్చు, ఉద్యోగాలు ఉపాధి కల్పన చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రైట్, చిన్నరెడ్డి గారు.